హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. చికెన్ దమ్ బిర్యానీకి రైస్ పెట్టి కొంచెం ఆయిల్ లైట్గా సాల్ట్ వేసి ఉడకపెడుతున్నాం. అలాగే ఇదైతే దమ్లోకి చికెన్ గ్రేవీ కోసం, అట్లాగే మటన్ గ్రేవీ కూడా ఉంది, అది చేసాము. పెరుగు చట్నీ అన్నీ చేసామన్నమాట. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోయింది, అందుకని చెప్పి మటన్ మటన్ కర్రీ అండ్ పెరుగు చట్నీ ఇవి వీడియో ప్లేటింగ్లో పెట్టింది తినేవి అన్నీ కూడా వేరే వీడియోలో పెడతాము, చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా గీయేస్తున్నాం అన్నమాట. ఏదైనా మనం ఎప్పుడైనా రేర్గా తింటే బయట తినచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే చేసుకుంటాం మేము. ఏదైనా ఈవినింగ్ స్నాక్ తినాలన్నా ఏదైనా కూడా మేము హోమ్మేడే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. బయట ప్రిఫర్ చేయము, అసలు తినం కూడా. అంటే తిన్నా రేర్, ఎప్పుడో ఒకసారి అంతే. స్టెప్ బై స్టెప్ మేము ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి. అంటే అందరూ చేసుకుంటారు, ఎవరి మెథడ్ వాళ్ళది, ఎవరి ప్రాసెస్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మాకు నచ్చినట్టు మా ప్రాసెస్, మా స్టైల్ అయితే ఇదే. మేము ఇలాగే చేసుకుంటాం కాబట్టి ఇట్లా అందరూ ఎలా చేసుకుంటారో వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు, కాబట్టి మేము మాకు నచ్చినట్టు చేస్తున్నాం అనమాట. దమ్ములకి గ్రేవీ తయారు చేస్తున్నాము. చికెన్ వేసాము, చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం, అలాగే మటన్ కర్రీ చేస్తున్నాము. రైతా అండ్ ప్లేటింగ్ తినడం ఇవన్నీ కూడా నేను వేరే వీడియోలో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పి వేరే వీడియోలో పెట్టానమాట. అవి ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాం అనమాట, క్యాష్యూ కట్టని. ఇది మటన్ గ్రేవీ కోసం అనమాట. పక్కన ఆ కర్రీ అది మటన్కి రెడీ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి మటన్ చూసారు కదా, అలాగే రైతా కూడా చేసాము, అవి వేరే దాంట్లో పెడుతున్నాం. ఈరోజు వచ్చి మా స్పెషల్స్ అయితే ఇవే: మటన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, రైతాతో మేము ఎండ్ చేస్తాం అన్నమాట. అలా టేస్టీ సాల్ట్ వేసుకుంటున్నాం అనమాట. ఇవి కొంచెమే వాడాలి, కాకపోతే వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని వేసాము. దమ్కి రెడీ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మేము ఫ్రై చేసుకున్న కొత్తిమీర, పుదీనా, క్యాష్యూ అవి వేసాము. తర్వాత రైస్, తర్వాత చికెన్, అలా లేయర్స్ కింద. ఇది ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేసాం అనమాట. మంచి కలర్ వచ్చింది ఎల్లో ఫుడ్ కలర్ వేయడం వల్ల. బయట రెస్టారెంట్ స్టైల్ రావడానికి చేసామన్నమాట. కొత్తగా ఛానల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. మేము మీరు సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బాగా అనిపిస్తుంది, మంచిగా హ్యాపీగా అనిపించి మేము వీడియోస్ తీసుకోవడానికి మాకు బాగా అనిపిస్తుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే మేము ఏం అప్డేట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మా నోటిఫికేషన్స్. సో ఫ్రెండ్స్, అదిగోండి దమ్కి చూసారు కదా. నేను ఇంకా చాలా వీడియో లెంత్ కట్ చేసుకుంటూ వచ్చానమాట. అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బాగా అనిపిస్తుంది. హోమ్మేడ్గానే చేస్తున్నాం, హెల్తీగా అన్నీ కూడాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదిగోండి చూడండి, దమ్ రెడీ అయిపోయింది, బాగా వచ్చింది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.